నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇరిగేషన్ డ్రైనేజీ కాల్వల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే వేణుగొండ రాము. నివేదికలను ఎమ్మెల్యేకు వివరించిన అధికారులు. కార్పొరేషన్ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. గుడివాడలోని బాణసంచ విక్రయ దుకాణంలో తనిఖీలు చేపట్టిన డీఎస్పీ ధీరజ్ వినీల్. ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగానే విక్రయాలు చేపట్టాలంటూ వ్యాపారులకు సూచన. నిబంధన అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన డీఎస్పీ వినీల్. గుడివాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవ కార్యక్రమాలు. అంధత్వంపై ప్రజలకు అవగాహన కల్పించేలా సర్కిళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటు. అంధత్వ నివారణకు లయన్స్ క్లబ్ కృషి చేస్తున్నట్లు వెల్లడించిన పెద్దలు. గుడివాడ నియోజకవర్గంలో రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వేణుగొండ రాము తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాను ఇప్పటికే ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పంపినట్లు ఆయన తెలిపారు. గుడివాడ పట్టణం రాజేందర్ నగర్ లోని తన స్వగృహంలో ఇరిగేషన్ మరియు డ్రైనేజీ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా కాల్వలు, డ్రైన్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. డిసెంబర్ లోపు ఎమర్జెన్సీ వర్కులను పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా కొమరోలు గ్రామంలోని మేజర్ ఛానల్స్ మరియు బుడమేరులో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పటికే అంచనాలను ఏపీ స్టేట్ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ లీలాకృష్ణకు అందించామన్నారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ లీలాకృష్ణ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు విషయమై సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. నియోజకవర్గంలోని కాలువలపై జరుగుతున్న అత్యవసర పనుల నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా అధికారులకు సూచన చేశామన్నారు. ముఖ్యంగా బలహీనంగా ఉన్న చోట్ల కాల్వల గట్లను పటిష్టం చేయడం, కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైనేజీ డీఈలు నాగేంద్ర కుమార్, శ్రీను, ఇరిగేషన్ డీఈ భరత్, డ్రైనేజీ ఇరిగేషన్ శాఖల ఏఈలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో 10వ తేదీ శుక్రవారం లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ రాజేష్ తెలిపారు. దేవస్థాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేష్ మాట్లాడారు. హోమ పూజల వివరాలు తెలిపారు. సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకున్న నిర్వహిస్తున్న హోమ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ చాలా అత్యంత వైభవంగా నవరాత్రులు దేవస్థానం వద్ద నిర్వహించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరూ కూడా దిగ్విజయం చేసినందుకు వారందరికీ, భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసినటువంటి గుడివాడ శాసనసభ్యులైనటువంటి శ్రీ వెనుగండ్ల రాము గారికి కూడా మా ధర్మకర్తల మండలి తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రతి నెల సంకటహారి చతుర్థి రోజున వచ్చు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో అది ప్రతి నెల కూడా సుమారుగా 100 మంది దంపతులతో దేవస్థాన మండపం వద్ద చాలా దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతుంది. మరి మిగిలిన భక్తులు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నట్లయితే విద్య, వైద్యం, ఆరోగ్యం, మనశ్శాంతి, వివాహం ఇలా అనేకమైన కార్యాలు ఈ లక్ష్మీ గణపతి హోమంలో గనక పాల్గొన్నట్లయితే ప్రతి కూడా మనకి చేకూరుతాయి. మరి భక్తులందరూ కూడా రేపు ప్రతి నెల వచ్చి లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో రేపు ఉదయం 10 గంటలకు దేవస్థాన మండపం వద్ద అన్ని ఏర్పాట్లని మా దేవస్థాన యాజమాన్యం నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా దంపతులు మాత్రమే కాదు, చదువుకునేవారే కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునేవారే కానీ ఎవరైనా కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొవచ్చు. దీని నిమిత్తం దేవస్థాన మండపం వద్ద 516 రూపాయలు
ఈరోజు వచ్చి చెల్లించినట్లయితే రేపు జరగబోవు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవస్థానం కల్పిస్తుందని తెలియజేస్తూ, అలాగే దేవస్థానం మరమ్మతుల నిమిత్తం కూడా చాలామంది దాతలు ముందుకు వచ్చి ఈ దేవస్థానానికి నికర ఆదాయం ఈ దేవస్థానానికి వ్యవసాయ భూమి కానీ, అలాగే మున్సిపాలిటీ కొట్ల అద్దెలు కానీ ఏది లేకపోయినా కూడా దేవస్థానానికి విశిష్టత తెలుసుకుని చాలామంది భక్తులకు 10,116 కానీ, 20,000 కానీ, 5,000 మినిమం 5,000 పైనుంచి చాలామంది భక్తులు వచ్చి విరాళాలను ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ దేవస్థానం 108 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి గనక ఇంతమంది వచ్చి విరాళాలు ఇస్తూ జరుగుతుంది. ఇంకా భక్తులు ఎవరైనా కూడా దేవస్థాన అభివృద్ధి నిమిత్తం విరాళాలు ఇవ్వదలుచుకుంటే వచ్చి దేవస్థానం కౌంటర్ వద్ద సంప్రదించవలసిందిగా కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్ని బాణసంచా దుకాణాల వద్ద ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని గుడివాడ డీఎస్పీ వి ధీరజ్ వినిల్ పేర్కొన్నారు. స్థానిక బంటుమిల్లి రోడ్లోని దీపావళి సామగ్రి విక్రయ దుకాణాలను ఆయన అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దుకాణాల యజమానులు వారి వద్ద పనిచేసే సిబ్బందికి ప్రమాద బీమా సౌకర్యం చేయించాలన్నారు. దుకాణాల వద్ద ఖచ్చితంగా నీరు, ఇసుక, ఇంకా మంటలను అదుపు చేసేవి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిబంధన అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ దీపావళి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని డీఎస్పీ వినిల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ జేఆర్కే హనీష్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించారు. గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజానీకం తమ సమస్యల్ని ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము పలు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఇతర సమస్యలను కూడా ప్రాధాన్యత ప్రకారం పరిష్కరిస్తామని తనను కలిసిన వారికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. గుడివాడ తట్టివారి రోడ్లోని శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఆధ్వర్యంలో అక్టోబర్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించే ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ధ్యాన క్షేత్రం కన్వీనర్ రాజకుమారి విజ్ఞప్తి చేశారు. గుడివాడ రాజేంద్ర నగర్ లోని తన కార్యాలయంలో ధ్యాన యజ్ఞం వివరాలని రాజకుమారి మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ సామూహిక ధ్యాన యజ్ఞం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధ్యాన క్షేత్రం సభ్యులు వాణి, మలిరెడ్డి, రవిరెడ్డి పాల్గొన్నారు. గుడివాడ పరిసర ప్రాంత ప్రజలకు అక్టోబర్ 10, 11, 12 ధ్యాన మహాయజ్ఞం చేయబడుతుంది శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో. కాబట్టి అందరూ ఈ ఆహ్వానాన్ని కొని చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అన్నప్రసాదాలకి, తర్వాత అక్కడ కార్యక్రమాలకి సహకరించినటువంటి రోటరీ క్లబ్ వారికి, లయన్స్ క్లబ్ వారికి, ఐఎంఏ వారికి, అందరికీ, ధ్యానమిత్రులకి సహకరించిన అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇది అవడానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా రాజకుమారి మేడం గారు కూడా ఈ వయసులో ఇంత ఉత్సాహంగా ఎప్పటి నుంచో 27 సంవత్సరాల నుంచి అంకితంగా ఆ పిరమిడ్కి అంకితమయ్యి సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత లయన్ చంద్రశేఖరరావు గారు కూడా ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటూ ఎంతో కృషి చేశారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
గుడివాడ శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో 10వ తారీఖు 4 గంటల నుంచి 12వ తారీఖు 4 గంటల వరకు 3 రోజుల పాటు లోక కళ్యాణార్థమై ధ్యాన మహాయజ్ఞం జరుగుతోందండి. మనకి ఈ యజ్ఞం జరగటానికి కూడా మూల కారణం ఏంటయ్యానంటే మహావతార్ బాబాజీ గారు ఒక దివ్య సందేశం మనకు అందించారు. అదేంటంటే ఒక దశాబ్ద కాలంగా గుడివాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా సరికాని ఆలోచన విధానాలతోటి పొల్యూట్ అయిపోయింది ఆ పరిసరాలన్నీ కూడా. కాబట్టి మనం ఎప్పుడైతే గనక ఈ యజ్ఞం చేసి సామూహిక ధ్యానం చేస్తామో అప్పుడు అవన్నీ కూడా ఆ పరిసరాలన్నీ కూడా క్లీన్ అయ్యి చక్కటి ఆలోచన విధానంతో అందరూ హాయిగా ఆనందంగా ఉంటారు. కాబట్టి మీరు చేయండి అని చెప్పేసి బాబాజీ గారు చెప్పటము, దానిలో భాగంగానే మనం 3 రోజుల పాటు ఈ యజ్ఞాన్ని తలపెట్టడము జరిగిందండి. కాబట్టి గుడివాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సామూహిక ధ్యానంలో ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని ఆ యజ్ఞ ప్రసాదం తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన గుడివాడిని గుడ్వాడిగా తయారు చేయటంలో మీ వంతు పాత్ర మీరు పోషించాలి అని చెప్పేసి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామండి. థ్యాంక్ యూ. ప్రత్యేక ఆధార్ శిబిరాలను ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఆధార్తో పాటు తపాలా శాఖ అందించే ఖాతాలను ప్రారంభించే వెసులుబాటు కల్పించామని గుడివాడ పోస్టల్ సూపరింటెండెంట్ ముత్యాల శ్రీనివాస్ తెలిపారు. కైకలూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఆధార్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆధార్ సమస్యలు అధికంగా ఉండే గ్రామస్తులు ముందస్తు సమాచారం ఇస్తే అక్కడ పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఆధార్ నమోదు కేంద్రాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ముత్యాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గుడివాడ డివిజన్. ఈ తపాలా వారోత్సవాలు సందర్భంగా ఈ నెల 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు పోస్టల్ శాఖ నిర్వర్తించడం జరుగుతుందండి. అందులో భాగంగా ఈ 8, 9 ఈ 2 రోజులు కైకలూరులో ఉన్నటువంటి హోలీ క్రాస్ స్కూల్లో ఆధార్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో పిల్లలకి ఆధార్ కొత్తగా తీసుకునే వాళ్ళకి కానీ కరెక్షన్స్ కానీ అవన్నీ చేస్తున్నామండి. అలాగే ప్రజలు కైకలూరు ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ రోజు రేపు. అలాగే ఫ్రైడే, సాటర్డే ఈ 2 రోజులు ముదినేపల్లి గ్రామంలో ఈ జడ్పీ స్కూల్లో పెట్టడం జరిగిందండి. అలాగే నూజివీడులో సోమవారం, మంగళవారం నూజివీడులో పెట్టడం జరిగింది ఈ ఆధార్ క్యాంపు. ఈ ఆధార్ క్యాంపులో ప్రత్యేకంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ ఆధార్ క్యాంపు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది శాఖ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలు అలాగే స్కూల్ పిల్లలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈ ఆధార్ క్యాంపులో ఎవరైనా 10 సంవత్సరాల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సుకన్య సమృద్ధి అకౌంట్లు, అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఇదే క్యాంపులో చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు గుడివాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దృష్టి నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన సర్కిల్లో ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేశారు. అంధత్వ నివారణకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవల్ని అధ్యక్షుడు వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పెద్దలు విషంశెట్టి కృష్ణకిషోర్, ఉప్పలపాటి సతీష్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్టోబర్ 9 దృష్టి అంధత్వ నివారణ ప్రపంచవ్యాప్తంగా ఇది జరుపుకుంటున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది జనాభాకి దృష్టి లోపం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఇది కనుగొనడం జరిగింది. దీంట్లో ఒక 10 కోట్ల మంది జనాభా ఈ దృష్టి లోపంతో బాధపడుతూ ఉన్నారు. దీని నిమిత్తం ప్రపంచ మొత్తం కూడా ఈ రోజున ఈ దృష్టి లోపంపై నివారణ చర్యల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ నివారణ అనేది ప్రతిరోజు మనిషి పిల్లలకి దృష్టి లోపం రాకుండా ఉండాలంటే చక్కటి వ్యాయామం అవసరం. అలాగే బయటకు వచ్చినప్పుడు సన్ గ్లాసెస్ అలాంటివి వాడడం, ఇలా మనం ప్రికాషన్స్ అనేవి తీసుకుంటాం చేస్తే ఈ దృష్టి లోపాన్ని కొంచెం నివారించవచ్చు. పీరియాడికల్గా ఐ స్క్రీనింగ్ కూడా చేయించుకుంటూ ఉంటే ఈ దృష్టి లోపాన్ని నివారించవచ్చు. ఈ విధంగా అందరూ కూడా దృష్టి లోపం రాకుండా
తగు చర్యలు తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండి ఈరోజు ప్రపంచం అంతా దృష్టి దినోత్సవం అని చెప్పి ప్రపంచ దృష్టి దినోత్సవం అని చెప్పి నిర్వహించడం జరుగుతుందండి. మా లయన్స్ క్లబ్ ద్వారా ఈరోజు ఏలూరు రోడ్లో మొత్తం తిరిగి బ్యానర్లు అవి కట్టడం జరిగింది. మా క్లబ్ ద్వారా మేము ఆడి చిన్నపిల్లలందరికీ ఐస్ క్రీమింగ్ చేసి అందరికీ కళ్ళజోడు ఉచితంగా ఏర్పాటు చేశాము. మా హాస్పిటల్ ద్వారా ఆపరేషన్లో ప్రతి విలేజ్లోనూ క్యాంపులు ఏర్పాటు చేసి మా వంతు సాయంగా అందరికీ క్యాటరేట్ ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సి కోరుకుంటున్నాం. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. లయన్స్ క్లబ్ యొక్క మొదటి ఆశయం ఏంటంటే అందరికీ దృష్టి, విజన్ ఫర్ ఆల్ అనేటటువంటి లయన్స్ క్లబ్ కార్యక్రమంలో భాగంగా ఈ వరల్డ్ సైట్ డేని ఈరోజు జరుపుకుంటున్నాము. ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 3.3 కోట్ల మంది అంధులు ఉన్నారు. వారిలో కొంతమంది అంధత్వానికి లోపాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అంధులు ఉన్నారు. మన దేశంలో ఉన్నటువంటి అంధత్వ ప్రాబ్లంలో ఉన్నటువంటిది 85% మందికి మన అంధత్వాన్ని ప్రివెంట్ చేయొచ్చు. కొంతమంది అంధులు ఉన్నారు, వారికి కూడా మేము సేవ చేస్తున్నాం. లయన్స్ క్లబ్ ద్వారా లవ్ యువర్ ఐస్ అనేటటువంటి నినాదంతో ఈ సంవత్సరం ఈ సంవత్సరం ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఐస్ని చెక్ చేయించుకోవటము, పీరియాడికల్గా చెక్ చేయించుకోవటము, చక్క పౌష్టిక ఆహారాన్ని తీసుకోవటము. తరువాత మేము లయన్స్ క్లబ్ నుంచి బొమ్మలూరులో ఐ హాస్పిటల్ ఉంది. ఐ హాస్పిటల్లో మేము కాంట్రాక్ట్ ఆపరేషన్స్, ఇతర మందులు ఫ్రీగా ఇస్తున్నాము. దాన్ని సద్వినియోగం చేయవలసిందిగా లయన్స్ క్లబ్ గుడివాడ తరఫున విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ దృష్టిలోప నివారణ ప్రోగ్రాం కింద మా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ నుంచి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో మేము మా ఆర్సీ గారు చెప్పినట్టుగా నివారణ చెప్పారు. అదేవిధంగా మా క్లబ్బు, మా ఐ హాస్పిటల్ తరఫున అంధత్వ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కంటి చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, ఎవరన్నా క్యాటరాక్ట్ సర్జరీలో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా చెక్ చేసి ఫ్రీగా ఆపరేషన్ చేయబడును. కావున తప్పకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆన్లైన్ నగదు బదిలీపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ ఆర్థిక నిపుణులు ఆడిటర్ ఎంఆర్ ప్రసాద్ పేర్కొన్నారు. గౌరీశంకరపురంలోని తన కార్యాలయంలో ఆన్లైన్ నగదు బదిలీపై తీసుకోవాల్సిన జాగ్రత్తలకు విషయమై ఆడిటర్ ఎంఆర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆన్లైన్ నగదు బదిలీల అంశంపై ప్రభుత్వ నిబంధన ఆయన వివరించారు. ఆడిటర్ ఎంఆర్ ప్రసాద్ నమస్కారాలు. ఈరోజు ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా మిగిలిన వారికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. వీటిల్లో మనం నగదు వ్యవహారాలు ఏ లిమిట్ వరకు చేసుకోవచ్చు, లేదా ఏ లిమిట్ మించి చేయకూడదు, ఓన్లీ త్రూ బ్యాంక్స్ ద్వారా చేయాలి. ఒకవేళ అలాంటిది చేస్తే దాని ఇబ్బంది ఏంటి, పెనాల్టీ, ఈ విషయాల గురించి ఆదాయం పన్ను సెక్షన్ 13A అని ఉంటుంది. దీనిలో రాజకీయ పార్టీలు ప్రజల నుంచి విరాళాలు తీసుకునేప్పుడు 2000 మించి క్యాష్ తీసుకోకూడదు. తీసుకుంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వర్తించే రసీదు అవుతుంది వాళ్ళకి. అదే త్రూ బ్యాంక్ తీసుకుంటే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. తర్వాత కొన్ని వ్యాపారాల వాళ్ళకి 10,000 అంటే 10,000 లిమిట్ అన్ని వ్యాపారాల్లోనూ ఏ ఖర్చుకైనా, లాభ నష్టాల ఖాతాలో వచ్చే ఏ ఖర్చు అయినా, జీతము, అద్దె, ట్రావెలింగ్, ఏదైనా సరే, లేదా వస్తువులు కొనుగోలు, అది 10,000 ఒకరోజు ఒక వ్యక్తికి మించి పే చేస్తే ఆ ఖర్చుని ఖర్చుల్లో ఆమోదించకపోతే అది తిరిగి లాభానికి యాడ్ అయ్యి దాని మీద కూడా ఆదాయం పన్ను చెల్లించాల్సి రావాలి. అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం, హెల్త్ ఇన్సూరెన్స్ పర్టికులర్గా ఆదాయం పన్ను రాయితీ రావాలి అంటే త్రూ చెక్ ఆర్ బ్యాంక్ ద్వారా చెల్లించాలి. క్యాష్లో చెల్లిస్తే దానికి ఆదాయం పన్నులో సెక్షన్ 80Dలో కానీ, బిజినెస్ వాళ్ళు చేసే అసెట్స్ మీద ఇన్సూరెన్స్, వాళ్ళకున్న స్థిరాస్తులు, బిల్డింగ్లు, మిషన్ మీద చేసే ఇన్సూరెన్స్లు, కార్ల మీద సెక్షన్ 36లో కానీ ఆ రకమైన పేమెంట్ని ఖర్చుగా ఆమోదించరు. అంటే ఒక రకంగా దాని మీద పన్ను చెల్లించాల్సి వస్తారు. అలాగే బిజినెస్ వాళ్ళు ఏదైనా లేబర్కో లేదా మెషిన్స్ కొనడానికో పేమెంట్ 10,000 మించి ఒకరోజు ఒక వ్యక్తికి ఇస్తే అది కూడా ఖర్చులో తీసుకోరు. ఇక్కడ దీని మీద పన్ను డైరెక్ట్గా పడదు, కానీ అలాంటి ఆస్తికి తరుగుదల ఇవ్వరు.
ఇన్కమ్ ట్యాక్స్లో. అంటే దాని లైఫ్ టైంలో సుమారుగా ఎంత పేమెంట్ చేసినా అంతటికి మనం తిరిగి ట్యాక్స్ దఫాల వారీగా సంవత్సరాల్లో ఈ పొలిటికల్ పార్టీస్ లాగానే స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటాయి. వాటిల్లో కూడా మనం 2000 మించి వాళ్ళు తీసుకోకూడదు. సంస్థలు ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు, కానీ స్వచ్ఛంద సంస్థకి ఇచ్చేప్పుడు ఇచ్చిన ఆయనకు కూడా 80G మినహాయింపు కూడా రాదు. తీసుకున్న పొలిటికల్ పార్టీకి ఏమైనా ఆదాయంగా పరిగణిస్తారు. స్వచ్ఛంద సంస్థ అయితేనేమో అదర్ దాన్ పొలిటికల్ పార్టీ ఇచ్చిన ఆయనకి మినహాయింపు రాదు ఇన్కమ్ ట్యాక్స్. అప్పు ఏదైనా వ్యాపారస్తుడు అన్నాక అవసరమైనప్పుడు కొన్నిసార్లు అప్పు చేయాల్సి వస్తారు. బ్యాంకులు కాకుండా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర. ఆ అప్పు అనేది ఒక వ్యక్తి దగ్గర 20,000 లోపు అయితే క్యాష్ తీసుకోవచ్చు, 19,999 రూపాయలు. అలాగే అదే అమౌంట్ని వెనక్కి కూడా ఇచ్చేయచ్చు క్యాష్లో. కానీ ఒక్కసారి 20,000 రౌండ్ ఫిగర్ కానీ అంతకు పైబడిన అమౌంట్ కానీ అప్పు తీసుకోవాలంటే చేయబోదులు అనండి, లేకపోతే నోట్ రాసి తెచ్చుకోండి, తనఖా రాసి తెచ్చుకోండి, ఎట్టా హామీ పెట్టి తెచ్చుకోండి. అది కంపల్సరీగా త్రూ చెక్ ద్వారా, ఆ డ్రాఫ్ట్ ద్వారా, ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ ద్వారా తెచ్చుకోవాలి. లేదు అత్యవసరం అయింది, మనం అడిగాము ఆయన ఇచ్చారండి తెలిసినైనా ఒక 25,000 అంటే అత్యవసరం కదా 25,000 పెనాల్టీ అన్నారు. 25,000 మీద ట్యాక్స్ అయితే కనీసం మీరు 7,500 30% అయిపోయేది. ఇది ఎంత అమౌంట్ తీసుకుంటే అంత పెనాల్టీ. ఆ అమౌంట్ వారం రోజులకి అందిందండి, మళ్ళీ వెనక్కి ఇచ్చాము, క్యాష్ ఇచ్చామంటే మళ్ళీ పెనాల్టీ. అంటే ఒక 25,000 క్యాష్ తీసుకుంటే 25,000 వెనక్కి కడితే 2 సార్లు 2 50,000 పెనాల్టీ వచ్చే అవకాశం. ఈ క్యాష్ పేమెంట్స్ అందుకని అందరూ గమనించి జాగ్రత్తగా ఆ లిమిట్ లోపే 2,000, 10,000, ఇంకోటి 20,000 చూసుకుని క్యాష్లో ట్రాన్సాక్షన్ చేయటం, లేకపోతే త్రూ బ్యాంక్ చేసుకోవడం అనేది తప్పనిసరి. లేకపోతే పెనాల్టీలో, ట్యాక్స్లో ఏదో కట్టాల్సి వస్తాం. గమనించండి. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరిగేషన్ డ్రైనేజీ కాల్వల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే వేణుగొండ రాము. నివేదికలను ఎమ్మెల్యేకు వివరించిన అధికారులు. కార్పొరేషన్ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. గుడివాడలోని బాణసంచ విక్రయ దుకాణంలో తనిఖీలు చేపట్టిన డీఎస్పీ ధీరజ్ వినీల్. ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగానే విక్రయాలు చేపట్టాలంటూ వ్యాపారులకు సూచన. నిబంధన అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన డీఎస్పీ వినీల్. గుడివాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవ కార్యక్రమాలు. అంధత్వంపై ప్రజలకు అవగాహన కల్పించేలా సర్కిళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటు. అంధత్వ నివారణకు లయన్స్ క్లబ్ కృషి చేస్తున్నట్లు వెల్లడించిన పెద్దలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.